సో ట్విన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్గా ఇద్దరు ఈక్వల్గా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా. సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ బిహేవియర్స్ కానీ లైక్ ఒకరిని కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది. అండ్ ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఏడుస్తారు. మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారా నాకు తెలియదు. బట్ వీళ్ళైతే ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు. బట్ కొట్టడం అలా అయితే లేదు. ఒకరు కొడితే ఇంకొక దెబ్బ తాకడం అట్లా అయితే ఏమి ఉండదు. బట్ నిద్రలో చెప్తారు మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అంటే ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సడన్ గా మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు. అది ఎంతో నిజమో నాకు తెలియదు. బట్ అలా చెప్పేవాళ్ళు. మార్నింగ్ మా అమ్మ లేసాక అడిగితే ఒక్కోసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఇచ్చింది అని చెప్పేది. సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. బట్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరు. ఐడెంటికల్ ఎలా ఉంటుంది, తారాది ఎలా ఉంటుంది? చైత్ర వెరీ ఎమోషనల్, అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది, అర్థం చేసుకుంటది చెప్తే. అట్లా తారా ఫుల్ మాస్. ఎవరితో మనకు సంబంధం, మనం చేసే పనే మనం చేయాలంతే.